బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మిగతా వార్తలు చూస్తే నిజాలకు పాతరేసి నిసిగ్గుగా నిందలు వేస్తున్నాయి ఎల్లో మీడియా కూటమి ప్రభుత్వం. అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే ఇక్కడ వైఎస్ జగన్పై విష ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటే అదానితో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? అసలు అధిక ధరలకు పీపీఏలు చేసి అడ్డగోలు స్కామ్లకు పాల్పడిందే చంద్రబాబు. అది పక్కన పెట్టి పచ్చముఠ వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం, అది కూడా అత్యధికంగా 7,000 మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వంలో ఏ సీఎం హయాంలోనూ జరగలేదు. డిస్కంలు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ ₹2.49 చొప్పున 25 ఏళ్ల పాటు నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా? రైతులకు ఉచిత విద్యుత్పై గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దూరదృష్టి, సోలార్పై ఏపీ విధానాలను అభినందిస్తూ స్వయంగా సెకీ నాడు లేఖ రాసింది. సరఫరా ఛార్జీల భారం లేకుండా అత్యంత చౌకగా కరెంటు అందిస్తామని సంసిద్ధత తెలిపింది. ఎవరు మాత్రం దీన్ని కాదంటారు? అంతేకాకుండా అప్పటికీ యూనిట్ ₹5.10 చొప్పున కొంటున్నారు. సెకీ విద్యుత్ తీసుకోకపోతే ఏటా 3,750 కోట్ల భారం పడుతుంది. ఒకవేళ తీసుకోకుంటే ఎల్లో మీడియా ఎంత దుష్ప్రచారం చేసేది? అసలు ఈ ఒప్పందం ఓ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగింది. అలాంటప్పుడు లంచాలు ఎలా వస్తాయి? కేంద్రం ఎక్కడైనా రాష్ట్రానికి లంచం ఇస్తుందా? ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే కేంద్రం రాసిన లేఖకు ఎందుకు స్పందిస్తారు? అలాంటి ఉద్దేశం ఉంటే నేరుగా అదానితోనే ఒప్పందం చేసుకోవాలి కదా. కేంద్రంతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇందులో మూడో వ్యక్తి అనే ప్రస్తావన ఎందుకు ఉంటుంది? అదానితో దీనికి ఏం సంబంధం? ఇక సెకీ రాసిన లేఖకు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సైతం ఆమోదం తెలిపాయి. ఇవి రెండూ కేంద్ర సంస్థలే. ఆ ఒప్పందంలో ఎలాంటి తప్పు లేదు కాబట్టే అనుమతి ఇచ్చాయి. ఇంత గగ్గోలు పెడుతున్న ఎల్లో మీడియా చంద్రబాబు అత్యధిక ధరలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే ఏనాడైనా కనీసం ఒక్క కథనమైనా రాసిందా? అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే దాన్ని జగన్కు ముడిపెట్టి విష ప్రచారం చేస్తూ టీడీపీ అనుబంధ పత్రిక ఈనాడు పుంఖానుగా అసత్యాలను వండి వార్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న అశేష జనాదరణను తగ్గించకపోతే చంద్రబాబుకు మళ్లీ ఓటమి తప్పదని బెంబేలెత్తిపోతున్న ఈనాడు ఎక్కడో అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరు లేకపోయినా ఉందంటూ పచ్చి అబద్ధాన్ని అచ్చేసింది. సెకీ AAA రేటింగ్ కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ నుంచి నేరుగా 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ తీసుకునేలా ఒప్పందం చేసుకుంటేనే ఇన్ని నిందలేస్తున్న ఈనాడు ఇక చంద్రబాబులాగా ఏ ప్రైవేటు కంపెనీతోనో డీల్ కుదుర్చుకుంటే ఇంకెంత శివాలెత్తిపోయేదో. గత ప్రభుత్వం ఇలాంటి వాటికి ఎక్కడ ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంది. నేరుగా సెకీతో ఒప్పందం చేసుకుంది. దీంతో బురద జల్లడానికి రంధ్రాన్వేషణ మొదలుపెట్టిన ఈనాడు గత ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంటే అది అదానితో కుదుర్చుకున్నట్లు, అందుకోసమే ఆ కంపెనీ జగన్కు లంచాలిచ్చినట్లు దిగజారుడు రాతలకు తెగబడింది. ఇంతకన్నా దివాలా కోరుతనం ఇంకేమైనా ఉంటుందా? దాదాపు 18 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ అందటమే మహాపరాధంగా పరిగణిస్తూ దానికి అహర్నిశలు పాటుపడిన జగన్పై బురద జల్లుతున్న ఎల్లో మీడియా విషపూరిత కథనాలను చూసి జనం చీదరించుకుంటున్నారు.